70 సంవత్సరాలుగా భారతదేశాన్ని భయపెడుతూ వస్తున్న చైనాకు ఇండియా పెద్ద షాక్ ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇండియా ఎలాంటి ప్లాన్లో ఉందంటే దాన్ని చూసి చైనాలో హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక ప్రాజెక్ట్. ఇది కేవలం భారత ప్రజల రక్షణకు కవచం కాకుండా చైనా ప్రతి కుట్రను ఓడించే వ్యూహాత్మక ఆయుధంగా కూడా నిలుస్తుంది. అయితే భారత్ అసలు ఏం చేసింది? దాన్ని చూసి ఎందుకు బీజింగ్లో హై టెన్షన్ క్రియేట్ అవుతుంది? అలానే అమెరికా సైతం ఆశ్చర్యపడేలా భారత్ ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, కొన్ని రోజుల క్రితం మన శత్రు దేశమైన చైనా తన 14వ పంచవర్ష ప్రణాళిక కింద బ్రహ్మపుత్ర నది, దీనిని చైనాలో యార్లంగ్ జాంగ్బో అని పిలుస్తారు, దీనిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్టను నిర్మించడం మొదలుపెట్టింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ ప్రాజెక్టు భారతదేశం ఎలా ఎదుర్కొంటుందంటే అది చూసి ప్రపంచమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. చైనా ఎన్నో ఏళ్లగా బ్రహ్మపుత్ర నదీ జలాలను మళ్లించి ఇండియాలో డ్రాట్స్ క్రియేట్ చేద్దామని ఎప్పటి నుంచో బెదిరిస్తుంది. ఇప్పుడు అదే చైనాపై భారతదేశ వ్యూహం మౌనంగా ప్రతిస్పందించింది. మిత్రులారా, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించిన పంపులు విలువ లేకుండా పోతున్నాయి. ఎందుకంటే భారత్ అటువంటి సాంకేతిక దౌత్య సిద్ధత చేసుకుంది. అందువల్ల చైనా బ్రహ్మపుత్రను భారత్కి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించలేరు. వాస్తవానికి ఈ కథ ప్రారంభమవుతుంది ఆ నదితోనే. దీన్ని చైనా యార్లాంగ్ సంగ్పో అంటుంది. మనం బ్రహ్మపుత్ర అని పిలుస్తాం. అదే నది అరుణాచల్ ప్రదేశ్ ద్వారా ప్రవహించి మొత్తం అస్సాం రాష్ట్రం యొక్క జీవరేఖగా మారుతుంది. అయితే చైనా టిబెట్లో ఈ నదిపై ఒక మెగా డ్యామ్ నిర్మిస్తుంది. మరియు ఈ డ్యామ్ లక్ష్యం కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, భారత్పై నీటి ఒత్తిడి కూడా కల్పించటం. ఎప్పుడైనా చైనా ఈ నీటిని ఆపితే తూర్పు దక్షిణంలో డ్రాట్స్ క్రియేట్ అవుతాయి. అదే ఒకేసారి నీటిని విడుదల చేస్తే విపత్తు సంభవించవచ్చు. కానీ స్నేహితులారా, ఈ చైనా వ్యూహాన్ని ఇప్పుడు భారత్ ప్రతిఘటించింది. భారతదేశం కేవలం చైనా చర్యలను గమనించడమే కాకుండా ఒక రియల్ టైం వాటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను కూడా ఏర్పాటు చేసింది. ఇది చైనా ఎప్పుడు ఏం చేయబోతుందో ముందే తెలియజేస్తుంది. చైనా నీటిని విడుదల చేసే ముందు భారత్కు ముందస్తు హెచ్చరిక అందుతుంది. ఇది ఎటువంటి ఊహాత్మక వాదనలు కాదు. భారత్ బ్రహ్మపుత్రపై హైటెక్ సెన్సింగ్ స్టేషన్లు, శాటిలైట్ మ్యాపింగ్, గ్రౌండ్ రేడార్ సిస్టంల ద్వారా ఇది సాధించింది. ఇప్పుడు చైనా చేసే కుట్రలేమీ దాచలేదు. అంతేకాకుండా భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంపై బ్రహ్మపుత్ర తీరాల వద్ద పలు చిన్న మరియు పెద్ద స్టోరేజ్ డ్యామ్ల నిర్మాణానికి బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. దీనివల్ల 2 ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిది, చైనా నీటిని ఆపితే భారత్ తన డ్యామ్ ద్వారా రైతుల అవసరాలు తీర్చుకోవచ్చు. రెండవది, చైనా అకస్మాత్తుగా నీటిని విడిచిపెట్టిన భారత స్టోరేజ్ డ్యామ్స్ ఆ నీటిని నియంత్రించి ప్రజల ఆస్తి నష్టాన్ని ఆపగలవు. అంటే చైనా చేసిన పూర్తి ప్లానింగ్ ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్ తన ఆవిష్కరణ ప్రతిభను చూపిస్తూ హైడ్రోలాజికల్ డేటాను శాటిలైట్ ద్వారా రియల్ టైం ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. దీనివలన చైనా చేసే ప్రతి పనిని మనం ముందుగానే గమనించవచ్చు. అది ఎలా చేయబోతున్నామో ఈ వీడియోలో మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మన భారతదేశం చైనా ఐడియాస్పై నీళ్లు పోసి ఆ డ్రాగన్ దేశానికి నిద్ర లేకుండా ఎలా చేస్తుందో చెప్పుకుందాం. దానికి ముందు మీరు కూడా భారత్ ఈ వ్యూహాత్మక విజయం మీద గర్వపడితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై హింద్ అని తప్పకుండా రాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు భారతదేశం ఒక చారిత్రక ఐడియాతో ఉంది. దాన్ని ఊహించడం చైనా వల్ల కూడా కాదు. ఆ ఐడియా ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లోని లోయర్ దివాంగ్ లోయలో భారత్ ఒక హైడ్రో ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఇది కేవలం భారత్ విద్యుత్ అవసరాలను తీర్చడమే కాదు, చైనా నీటి ఆధిపత్య లక్ష్యాలను సమూలంగా ధ్వంసం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర నదికి సహాయకమైన ఒక నదిపై నిర్మించబడుతుంది. దీనికి పేరు దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది సాధారణ డ్యామ్ మాత్రమే కాకుండా భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా నేరుగా డ్రాగన్ ప్రణాళికలపై నీళ్లు జల్లే ప్రాజెక్ట్. దిబాంగ్ ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 800 మెగావాట్లు ఉండబోతుంది మరియు దీని అంచనా ఖర్చు సుమారు 199 కోట్లుగా ఉంది. ఇది దేశంలో ఇప్పటి వరకు అత్యంత పెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అవుతూ మొత్తం ఉత్తర పూర్వ ప్రాంతం శక్తి అవసరాలకు కొత్త ఆధారంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ డ్యామ్ చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది మరియు దీని ద్వారా అందే విద్యుత్ సరఫరాతో అరుణాచల్ మరియు అస్సాం రాష్ట్రాలకు కొత్త శక్తి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు 9 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ప్రారంభం నుంచే
చైనాపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ కింద నిర్మించబోయే డ్యామ్ ఎత్తు 237 మీటర్లుగా ఉంటుంది. అంటే ఇది కేవలం సాంకేతిక నిర్మాణం మాత్రమే కాకుండా భారతదేశం యొక్క ఉన్నత భావన మరియు భవిష్యత్తు సిద్ధాంతానికి సూచికగా నిలుస్తుంది. ఇందులో మొత్తం 6 సొరంగాలు ఉండబోతున్నాయి. ఇవి ఒకవైపున నీటిని నిల్వ చేస్తాయి, మరొక వైపున విద్యుత్ ఉత్పత్తిని నిర్ధారిస్తాయి. ఈ నిల్వ ఆధారిత నమూనా బ్రహ్మపుత్ర వంటి అస్థిర నదిని నియంత్రించడానికి అత్యాధునిక ప్రభావవంతమైన విధానం అవుతుంది. ఇక దీని అతిపెద్ద ప్రయోజనం వరద నియంత్రణలో ఉంటుంది. మాన్సూన్ కాలంలో అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ బ్రహ్మపుత్ర నది వరదల తీవ్రతను ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నాయి. కానీ ఈ ప్రాజెక్టు సహాయంతో మాన్సూన్ వరదలను అరికట్టగలుగుతాం. అంటే ఇప్పుడు కేవలం ప్రాణాలకు, ఆస్తులకు మాత్రమే కాకుండా వ్యవసాయం మరియు గ్రామీణ జీవనానికి కూడా స్థిరత్వం లభిస్తుంది. ప్రతి సంవత్సరం వరదల కారణంగా సహాయ శిబిరాలుగా మారిపోయే ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి యొక్క కొత్త కథలు రాసుకోబోతున్నాయి. కానీ ఈ ప్రాజెక్టులో ముఖ్యాంశం చైనాకు ఇచ్చిన ప్రత్యక్ష సవాల్. చైనా బ్రహ్మపుత్రపై డ్యామ్ నిర్మించి భారతదేశాన్ని నీటి సంక్షోభంలోకి తొక్కాలని ప్రయత్నిస్తున్నప్పుడు భారతదేశం తన సొంత ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. చైనా డ్యామ్ కేవలం తనకు లాభం కలిగిస్తుంటే భారతదేశ ప్రాజెక్ట్ కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాకుండా వరద నియంత్రణ మరియు సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. దీని ద్వారా స్పష్టమైంది ఏంటంటే భారతదేశం చైనా యొక్క ఏ హైడ్రలాజికల్ ప్లాంట్స్నైనా తిప్పికొట్టగలదని అర్థమై ఉంటుంది. ఇప్పుడు చైనా అకస్మాత్తుగా నీరు విడిచిన దివాంగ్ ప్రాజెక్టు రూపకల్పన మరియు నిల్వ సామర్థ్యం వలన భారతదేశం ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనగలదు. భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం ఒక విద్యుత్ కేంద్రంలాగా కాకుండా ఒక రక్షణ కవచంగా అభివృద్ధి చేస్తుంది. చైనా ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్పై హక్కును వాదిస్తూ వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం తన సరిహద్దును మాత్రమే కాకుండా తన పౌరులకు కూడా భరోసా ఇచ్చింది. ఇప్పుడు వారు ప్రతి వరదను, ప్రతి చైనా వ్యూహాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇదే కారణం ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి 9 సంవత్సరాలు పట్టినా ఈ భయం ఇప్పుడే చైనా గుండెల్లో స్థిరమైంది. ఎందుకంటే భారత్ ఇప్పుడు ప్రతి అడుగును వ్యూహాత్మకంగా, తెరుచుగా, ఎటువంటి గందరగోళం లేకుండా తీసుకుంటుంది. కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఎందుకంటే భారత్ ఇప్పుడు ఈ ప్రాజెక్టును కేవలం విద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణకు పరిమితం చేయదలచలేదు. ప్రభుత్వం ఈ డ్యామ్ చుట్టూ ఆర్థిక అభివృద్ధి మండలం ఏర్పాటు చేసే యోజనపై కూడా పరిశీలన జరుపుతుంది. అంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడు బహుళ స్థాయి వ్యూహాత్మక ఆస్తిగా మారుతుంది. ఇక్కడ సౌర ప్లాంట్లు, ఆధునిక నిల్వ యూనిట్లు, చిన్న స్థాయి పరిశ్రమ హబ్బులు కూడా జోడించబడతాయి. దీని ద్వారా దక్షిణ పూర్వ భారతదేశంలోని స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఢిల్లీలో నుండి చాలా దూరంగా భావించబడ్డాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు వలన ఇక్కడ మౌలిక సదుపాయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రహదారులు, రైల్ నెట్వర్క్, విమాన సంబంధాలు, బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాల్లో కూడా పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనివల్ల స్థానికులకు ఉపాధి లభించడమే కాక వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతాల్లో జనసంఖ్య పెరుగుతుంది. ఇది జాతీయ భద్రతకు ఎంతో లాభదాయకం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టుతో పాటు భారత్ హిమాలయన్ గ్లేషియర్ మానిటరింగ్ సిస్టమ్ను కూడా ప్రారంభించేందుకు యోజన చేస్తున్నది. దీని ద్వారా నీటి ప్రవాహం, వర్షపాతం, గ్లేషియర్ కరుగుదల వంటి ప్రతి డేటా రియల్ టైంలో ట్రాక్ చేయబడుతుంది. ఈ సిస్టమ్ భారత్ను వరదలు లేదా నీటి సంక్షోభం ముందుగానే హెచ్చరించగలదు. ఇది ప్రస్తుతం ఉన్న వాతావరణ మార్పుల కాలంలో గొప్ప విజయంగా భావించబడుతుంది. ఇంతటితో పాటు ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇవ్వనుంది. డ్యామ్ చుట్టూ ఒక వారసత్వ జలమార్గం అభివృద్ధి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. నిర్మాణం చుట్టూ ఒక వారసత్వ నీటి మార్గాన్ని అభివృద్ధి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పర్యాటకులు ఈ భారీ నిర్మాణాన్ని చూడడానికి రావచ్చు. ఈ ప్రాంతం యొక్క సహజ అందాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇక్కడ అడ్వెంచర్ మరియు ఇకో టూరిజంకి గొప్ప అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది కేవలం ఒక డ్యామ్ కాదు, ఇది భారతదేశం యొక్క తూర్పు దిక్కును వ్యూహాత్మకంగా, ఆర్థికంగా మరియు సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లే ఇంజిన్ అవుతుంది. దీని ధ్వని బీజింగ్ వరకు వినిపించేలా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం యొక్క విజన్ ఈస్ట్ను బలపరచడంలో అత్యంత ముఖ్యమైన అడుగుగా మారబోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. అయితే భారత్ తీసుకున్న ఈ చారిత్రాత్మక వ్యూహం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.